హలో గైస్, గుడ్ మార్నింగ్. కాశీ టూర్ డే 3 ఈరోజు. సో మేము నిన్న నైటే దర్శనం చేసుకున్నాం, కాశీ విశ్వనాథం దర్శనం. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనము ఇక్కడ కాలభైరవ టెంపుల్, అలాగే మృత్యుంజయ టెంపుల్, ఇంకేమైనా టెంపుల్స్ ఉంటే ఈరోజు విజిట్ చేస్తాం అనమాట. సో స్టే ట్యూన్డ్, ఇంకా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. బాయ్. ఈరోజు జూన్ 10th. విపరీతమైన ఎండలు ఉన్నాయి. మన హైదరాబాద్లోనేమో మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ వారణాసిలోనైతే మాత్రం 45 degrees ఉంది ఎండ. చాలా ఎండ ఉంది ఇక్కడ. ఇప్పుడైతే మేము కాలభైరవ టెంపుల్ వెళ్తున్నాము. కాలభైరవ టెంపుల్, మృత్యుంజయ టెంపుల్ వెళ్తున్నాము. అటు నుంచి ఇంకేం టెంపుల్ చూపిస్తారో తెలియదు. ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ ఇక్కడ 13 టెంపుల్ చూపిస్తా అని చెప్పినారు మాకు, ఇక ఇక్కడ టోటో వాళ్ళు. సో మేము ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. టోటల్ 13 టెంపుల్స్ కవర్ చేస్తామని చెప్పి కాలభైరవ టెంపుల్ వెళ్తున్నాము. ఇలా మనం ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. 1 day టూర్ ఉంటుంది అనమాట. ఈ 1 dayలో మనకి ఇక్కడ చూడాల్సిన టెంపుల్స్ అన్ని చూపిస్తారు. సో పర్ హెడ్కి మాకు 180 rupees ఛార్జ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎంత చూస్తున్నారు కదా, ఆర్చ్ ఉంది కదా, అటు నుంచి మనం కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 100 meters ఉంటుంది. కాశీలో దర్శించుకోవాల్సిన ఆలయాలలో ఈ కాలభైరవ టెంపుల్ ముఖ్యమైనది. ఈ కాలభైరవ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి 1.5 kilometers దూరంలో విశ్వేశ్వరగంజ్లోని వారణాసిలో ఉంది. వారణాసిలోని పురాతన శివాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ కాలభైరవుడు పుర్రెలతో కూడిన మాలను ధరించి కనిపిస్తాడు. అలాగే ఈ కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా చెప్తారు. ఇక్కడ కాశీ కాలభైరవాలయంలో భక్తులు స్వామివారికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కాలభైరవ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10:30 వరకు దర్శనం ఉంటుంది. స్వామివారిని అయితే దర్శించుకొని బయటికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లస్సీ ఫేమస్ అన్నమాట. ఈ వారణాసిలో ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే బనారస్ పాన్ అంటారు కదా, పాన్ కూడా ఫేమస్ ఇక్కడ. సో ఇక్కడ ఎండలు తీవ్రంగా ఉన్నాయి అన్నమాట. ఈ జూన్లో కూడా ఇక్కడ విపరీతమైన ఎండలు ఉన్నాయి. సో అందుకని ఇప్పుడైతే మేము ఇక్కడ లస్సీ అయితే తీసుకోవడం జరిగింది. ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. లస్సీ కానీ ఇంకా మిల్క్ ప్రొడక్ట్స్ పేడ, దూద్ పేడ అంటాం కదా, అవైతే చాలా బాగున్నాయి ఇక్కడ. అలాగే టీ కూడా చాలా బాగుంది ఇక్కడ కాశీలో. సో నేనైతే అందుకని ఇప్పుడు విపరీతంగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఒక లస్సీ అయితే ఆర్డర్ ఇచ్చినాను. ये मेरा एक है. ఇప్పుడు వెళ్తున్న రూట్ వచ్చేసి ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ మహామృత్యుంజయ మందిర్ అనుకుంటా. కాలభైరవ టెంపుల్ దర్శించుకున్నాక మేము ఇక్కడ మృత్యుంజయ టెంపుల్ అయితే వెళ్తున్నాము. ఈ మృత్యుంజయ టెంపుల్ని రమణేశ్వర మందిరం అని కూడా పిలుస్తారు. ఈ మహాదేవ మృత్యుంజయ మందిర్ పవిత్రమైన వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో. ఈ ఆలయానికి హిందూ ధర్మంలో గొప్ప చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలోని చిన్న చిన్న ఆలయాలు వేల సంవత్సరాల నాటివని చెబుతారు. అయితే ప్రస్తుతం ఉన్న భవనం 18వ శతాబ్దంలో నిర్మించబడినది. ఈ దేవాలయం దర్శిస్తే మహాదేవుడు భక్తులందరినీ అసహజ మరణాల నుండి దూరంగా ఉంచుతాడని, అనారోగ్యాలకు నయం చేస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా, ధనవంతరి ఫ్రూట్ జెల్ అనమాట. ఇందులో ఋషులు కొన్ని ఏళ్ళ క్రితం అక్కడ వేల జడీబూటీ అంటారు కదా, ఆ మూలికలు వేసిందనమాట.
సో ఇక్కడ నీళ్ళు అయితే తాగుతారు, మనకు మంచిది అని చెప్తారు. అన్ని రోగాలు ఏమున్నా కూడా నశించిపోతాయి అని చెప్పి విశ్వాసం అన్నమాట. ధన్వంతరి విష్ణు అవతారమైన ఆయుర్వేద ఔషధ దేవుడు తన ఔషధాలన్నింటినీ ఇక్కడ బావిలో ఉంచాడని, దానికి వైద్యం చేసే శక్తి ఉందని నమ్ముతారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ బావిలోంచి తోడిన నీళ్ళని అయితే తాగుతారు అనమాట. ఇలా తాగడం వల్ల వాళ్ళకున్న అనారోగ్యాలు అన్నీ పోతాయని భక్తుల విశ్వాసం. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి నైట్ వరకు ఉంటుందన్నమాట. कौन सा मंदिर जा रहे हैं अपन? తిల్బాండేశ్వర్. ఇప్పుడు మేము ఇక్కడ మృత్యుంజయ టెంపుల్ దర్శనం చేసుకొని ఇప్పుడు తిల్బాండేశ్వర్ టెంపుల్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఏముందో ఆ టెంపుల్ మొత్తం చూపిస్తాను. తిల్బాండేశ్వర్ का है तिलबांडेश्वर मंदिर, इधर आ जाओ. कहाँ है तिलबांडेश्वर मंदिर? क्या है तिलबांडेश्वर मंदिर का? तिलबांडेश्वर ये साल में तिल के बराबर बढ़ता है. अच्छा, तिल के बराबर हर साल शिवरात्रि के टाइम बढ़ता है. अच्छा, शिवरात्रि के टाइम. సో ఈ తిల్బాండేశ్వర్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉన్న శివలింగం ప్రతి శివరాత్రికి ఒక తిల్ అంటాం కదా మనం, నువ్వులు ఆ సైజులో పెరుగుతుందంట. ఇక్కడ తెలుగులో కూడా చూడొచ్చు, బాబా శ్రీ తిల్బాండేశ్వర్ మహాదేవాలయం. సో ఇట్లా ప్రతి టెంపుల్ దగ్గర, ప్రతి జంక్షన్స్ దగ్గర కూడా తెలుగులో రాసింది అనమాట, ఏరియా నేమ్స్ కానీ టెంపుల్ నేమ్స్ కానీ. శ్రీ తిల్బాండేశ్వర్ మహాదేవ్ మందిర్ ఇది వారణాసిలోని అత్యంత పురాతనమైన మరియు అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం హిందూ మతంలో గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ఇది శివునికి అంకితం చేయబడినది. ఈ తిల్బాండేశ్వర్ మందిర్ 18వ శతాబ్దంలో నిర్మించబడినదని నమ్ముతారు. ఈ ఆలయంలో శివలింగం 2500 సంవత్సరాల క్రితం స్వయంగా ఉద్భవించినదని మరియు ప్రతి సంవత్సరం ఒక నువ్వుల గింజంత పరిమాణంలో పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. అలా పెరగడం వల్ల ఈ శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతుండడం వల్ల ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆకారంలో ఇంత పెద్దగా అయిందని భక్తులు నమ్ముతారు. అలాగే ఈ తిల్బాండేశ్వర్ మందిర్లో ఇతర దేవీ దేవతల ఆలయాలు కూడా మీరు దర్శించుకోవచ్చు. తిల్బాండేశ్వర్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బిర్లా మందిర్ వెళ్తున్నాము. బిర్లా మందిర్ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తున్న మరొక టెంపుల్ ఈ కాశీలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్న బిర్లా మందిర్. ఈ బిర్లా మందిర్ వచ్చేసి మనకు అనేక స్టేట్లలో, మనకు ఇక్కడ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, అలాగే ఇతర వేరే స్టేట్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ కాశీలో ఈ బిర్లా మందిర్ వచ్చేసి ఏంటంటే మన కాశీ విశ్వనాథుడు ఉన్నారు కదా, ఆ రెప్లికా అనమాట. అక్కడ ఉన్న శివలింగం సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది అనమాట.
ఈ ఆలయం రూపకల్పన శ్రీ కాశీ విశ్వనాథ్ మందిరం నుండి ప్రేరణ పొందింది మరియు ఎక్కువగా పాలరాతితో తయారు చేయబడినది. శ్రీ విశ్వనాథ్ మందిరం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం క్యాంపస్ లోపల 1.7 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ టెంపుల్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 AM టు 12 PM, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 8 గంటల వరకు. బెనారస్ హిందూ యూనివర్సిటీలోని కాశీ విశ్వనాథ్ ఆలయం బిర్లా మందిర్ మేము దర్శించుకున్నాక
నెక్స్ట్ ఇప్పుడైతే మేము సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 12 PM వరకు ఉంటుంది. మళ్ళీ తిరిగి 4 PM to 9 PM వరకు అయితే మనం దర్శనం చేసుకునే వీలు ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి కాశీ విశ్వనాథ టెంపుల్కి 4.2 kilometers డిస్టెన్స్లో ఉంది. ఈ సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ కాశీ క్షేత్రంలోనే అత్యంత పవిత్రమైన ఆలయం. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే వారి బాధలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ స్వామివారిని సంకట్ మోచన్ హనుమాన్ అని పిలుస్తారు. మీరు కాశీ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. అలాగే ఇక్కడ ప్రసాదం మనకు దూద్ పేడ ఉంటుంది, చాలా ఫేమస్. ఆ ప్రసాదం కూడా మీరు కంపల్సరీ తీసుకోండి. శ్రీ సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ దర్శించుకున్న తర్వాత మేము నెక్స్ట్ వెళ్తున్న టెంపుల్ వచ్చేసి త్రిదేవ్ మందిరం. ఇది కాశీలో ఉన్న ఈ త్రిదేవ్ టెంపుల్ మీరు కాశీ వచ్చినప్పుడు తప్పకుండా దర్శించండి. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ, విష్ణు మరియు శివునికి అంకితం చేయబడిన ఆలయం అన్నమాట. అందుకే ఈ టెంపుల్ని ట్రినిటీ అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్ కాశీ విశ్వనాథ్ ఆలయం నుండి 3.2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. త్రిదేవ్ టెంపుల్ దర్శించుకున్నాక అక్కడే దగ్గరలో ఉన్న శ్రీ సత్యనారాయణ తులసి మానస్ మందిర్కి అయితే మేము ఇప్పుడు రావడం జరిగింది. ఈ తులసి మానస్ మందిర్ అయితే చాలా బాగుంటుంది. మీకు లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను ఎట్లా ఉంటుందో. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ ఈ టెంపుల్ ఎంట్రన్స్ అయితే గార్డెనింగ్ ఇట్లా ఫౌంటైన్ చూస్తున్నారు కదా, కూర్చోడానికి కూడా ఉంది. చాలా బాగుంది అన్నమాట టెంపుల్. ఈ టెంపుల్ 16వ శతాబ్దంలో హిందూ కవి, సన్యాసి, సంస్కర్త మరియు తత్వవేత్త అయిన స్వామి తులసీదాస్ చేత ఈ ప్రదేశంలో పురాతన హిందూ ఇతిహాసం రామచరితమానస్ రచించబడినప్పటి దృశ్యకావ్యం మనకు ఈ బొమ్మల రూపంలో ఈ ఆలయంలో వీక్షించవచ్చు. కాశీలో చాలా దేవాలయాలు ఉంటాయి. అందులో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాశీ ప్లాన్ చేసినప్పుడు కనీసం ఇక్కడ ఒక 3 లేదా 4 రోజులు ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. కాశీలో చూడవలసిన ఆలయాలలో ఈ తులసి మానస్ మందిర్ ఒకటి. ఈ ఆలయం 16వ శతాబ్దంలో తులసీదాస్ గారు రచించిన రామచరిత్ మానస్ ఆధారంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 2 అంతస్తులుగా ఉంటుంది. ఈ ఆలయం క్రింది అంతస్తులో ఆలయ ముఖ్య దైవమైన శ్రీ సీతారామ స్వామి, సత్యనారాయణ స్వామి, అలాగే కాటూశ్యాం బాబాని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు.
ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనము ఇటు నుంచి అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ పైన వచ్చేసి మొత్తం మనకు రామ్చరిత్ మానస్ బొమ్మల రూపంలో మనకు వివరించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, తులసీదాస్ గారి విగ్రహము, తులసీదాస్ గారు రామ్చరిత్ మానస్ రచించి చదువుతున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు నేనైతే పైకి అయితే రావడం జరిగింది. ఈ పైకి వచ్చిన తర్వాత ఈచ్ పర్సన్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ఇవన్నీ చూడడానికి. ఇక్కడ మనకు రామ్చరిత్ మానస్ మొత్తం కూడా బొమ్మల రూపంలో మనకు వివరించడం జరిగింది. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్. ఇది మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా బాగా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ బొమ్మల రూపంలో మనకైతే ఇక్కడ శివు వివాహం అంటే శివుని కళ్యాణం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ రాక్షసులు దేవతలు అందరూ అటెండ్ అవుతున్నట్టు ఆ బొమ్మలన్నీ కదులుతున్నాయి. ఇక్కడ దక్ష యజ్ఞ ఉన్నారు చూస్తున్నారు కదా, ఇక్కడ బాల్ లీలా అని చెప్పి ఉంది. సో ఈ విధంగా ఇక్కడ అంతా బొమ్మలు కూడా అన్నీ కదులుతూ మనకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈ టెంపుల్లో అన్ని విగ్రహాలు మొత్తం ఈ బొమ్మల రూపంలో ఆ యొక్క మన ఈ పురాణాలు మనకు చూపించడం చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. శ్రీకృష్ణుడు ఇక్కడ చూడొచ్చు మీరు, శ్రీకృష్ణుడు రాధా ఇక్కడ గోపికలతో ఆడుతున్నట్టు. సో ఇక్కడ రామాయణం అలాగే ఇక్కడ మనకు ఈ శ్రీకృష్ణుంది అంతా మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కుంభకర్ణుడు నిద్రిస్తున్నాడు. ఇక్కడ కుంభకర్ణుని నిద్ర లేపుతున్నాడు. ఇక్కడ రావణాసురుడు వచ్చిండు, ఇక్కడ కుంభకర్ణుని నిద్ర లేపుతున్నారు. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ధ్రువ అనే భక్తునికి ఇక్కడ విష్ణుమూర్తి వరం ఇస్తున్నట్టు. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట మనకు. ఇక్కడ రామరావణ యుద్ధం కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు. సో ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ రావణాసురుని ఇక్కడ రాముడు బాణం వేసి ఇక్కడ రావణాసురుని తల జరుగుతుంది. ఇక్కడ విష్ణుమూర్తి పద్మాసనం పైన ఉన్నాడు చూస్తున్నారు కదా, అలాగే ఇక్కడ వినాయకుడు. సో ఇట్లా ఇవన్నీ అయితే చాలా బాగుంటుంది ఈ రామ్చరిత్ మానస్ టెంపుల్లో. ఇక్కడ దుర్గాదేవిని చూడొచ్చు, సింహం పైన కూర్చుంది అమ్మవారు. ఇగో ఇక్కడ శ్రీకృష్ణుడు ఉట్టి దొంగలిస్తున్నట్టు, అలాగే కృష్ణుడు ఇట్లా పడగ పైన నాట్యం చేస్తున్నట్టు. సో చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇక్కడ మనకు చూస్తుంటే మస్తు అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళి బయటికి రాబుద్ది కాదు అసలు. నరసింహస్వామి హిరణ్యకశపుని సంహరిస్తున్న దృశ్యం ఇక్కడ చూడొచ్చు. శ్రీకృష్ణుడు రాధా గోపికలతో ఉయ్యాల ఊగడం. ఇట్లా ఈ తులసి మానస్ టెంపుల్ అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అలాగే మనం రామ్చరిత్ మానస్ గురించి కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ. మేము నెక్స్ట్ వెళ్తున్న టెంపుల్ వచ్చేసి కాశీలోని దుర్గాదేవి టెంపుల్ అనమాట. ఈ కాశీనగరంలోనే మరొక ప్రాచీన మందిరంలో ఈ దుర్గా మందిర్ ఒకటి. ఈ టెంపుల్ 18th సెంచరీలో నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ ప్రక్కన ఒక పెద్ద కుండ అని ఉంటుంది, మనం గుండం లేదా కోనేరు అంటాం కదా. సో అది చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఈ ఆలయానికి ఆనుకొని. అందువలన ఈ టెంపుల్కి దుర్గాకుండ మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభూగా వెలిసారని భక్తుల విశ్వాసం. అలాగే ఈ టెంపుల్ నిర్మాణం వచ్చేసి బెంగాల్ రాణి మహారాణి నిర్మించడం జరిగింది. అందుకని టెంపుల్ మొత్తం కూడా బెంగాల్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. లోపల చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. ఇంకా ఇప్పుడు ఎంట్రన్స్ బయట మనకి ఇంతే ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ టెంపుల్ మొత్తం కూడా బెంగాల్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్. ఈ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి మనకు 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుండి ఆఫ్టర్నూన్ 1 PM వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అయితే మనకు టెంపుల్ దర్శించుకునే అవకాశం ఉంటుంది. టెంపుల్ లోపల ఈ విధంగా మొత్తం బెంగాల్ ఆర్కిటెక్చర్తో ఉంటుంది. గర్భగుడిలో అమ్మవారు మనకు ఇలా దర్శనం ఇస్తారు. దుర్గా టెంపుల్ దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మేము వచ్చిన టెంపుల్ శ్రీ గవ్వలమ్మ టెంపుల్.
ఈ కాశీలో దర్శించాల్సిన ఆలయంలో ఈ గవ్వలమ్మ టెంపుల్ ముఖ్యమైనది. ఈ టెంపుల్ ఇక్కడ కౌడీ మాత అని కూడా పిలవడం జరుగుతుంది. కాశీ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించకపోతే కాశీ యాత్ర ఫలితం సంపూర్ణంగా లభించదు అంటారు. ఈ గవ్వలమ్మ టెంపుల్ కాశీలో జవహర్ నగర్లో సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ రోడ్డులో ఉంటుంది. ఈ గవ్వలమ్మ దేవిని కాశీ విశ్వనాథుని సోదరిగా ఇక్కడి ప్రజలు భావిస్తారు. ఇక్కడ భక్తులు అమ్మవారికి మొక్కుబడిగా గవ్వలు సమర్పిస్తారు. ఈ టెంపుల్ డిస్టెన్స్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ ఆలయం నుండి 3.4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఆఫ్టర్నూన్ 1 PM వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 to 9 PM వరకు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ భక్తులు అమ్మవారికి మొక్కుబడిగా గవ్వలు సమర్పిస్తారు. మీరు కాశీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ గవ్వలమ్మ ఆలయాన్ని దర్శించండి. శ్రీ గవ్వలమ్మ టెంపుల్ దర్శించుకున్నాక నెక్స్ట్ మేము వెళ్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ ధర్మసంఘ శిక్షా మండల్ మందిర్. ఇది మనకు దుర్గాకుండ్ టెంపుల్ రోడ్లో ఉంటుంది. ఇది రోడ్ పైనే ఉంటుంది మనకు. చూడొచ్చు మీరు ఇక్కడ శ్రీ ధర్మసంఘ్ శిక్షా మండల్ మందిర్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది లోపల. చూస్తున్నారు కదా ఈ టెంపుల్ లోపల ఎంత బాగుందో. ఇక్కడ ఒక కుటీరం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ టెంపుల్ చుట్టుపక్కల అన్నీ కూడా గార్డెనింగ్ అయితే ఉందన్నమాట కూర్చోడానికి అలా. అలాగే ఇక్కడ ఒక పెద్ద గోశాల కూడా మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ఈ టెంపుల్స్ ముందు వాటర్ ఫౌంటైన్స్, అలాగే గార్డెనింగ్ కూడా ఉందన్నమాట. సో అక్కడ కూర్చోడానికి ఉంది. అక్కడ దర్శనం చేసుకొని భక్తులు వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. సో చాలా మోడర్న్గా ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ ప్రాంగణంలో ఇక్కడ ఒక పెద్ద గోశాల కూడా ఉంది. చూడొచ్చు మీరు, ఇక్కడ గోవులను దర్శించవచ్చు. ఇక్కడ ఈ టెంపుల్ శ్రీ కరపత్రి బాబా చేత నిర్మించబడింది. సో ఆయన ఇక్కడ విగ్రహం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు టెంపుల్ ప్రాంగణంలో. అలాగే మనకు టెంపుల్ బయట ఎంట్రన్స్లో ఇక్కడ ఒక పెద్ద నంది అయితే దర్శనం ఇస్తుంది. ఎందుకంటే మీరు నంది ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఆలయంలో శివలింగం ఉందని చెప్పి. సో ఇక్కడ మనకు టెంపుల్ స్టార్టింగ్లో ఒక పెద్ద శివలింగం అయితే దర్శనం ఇస్తుంది. అలాగే ఈ టెంపుల్ ప్రాంగణంలో అనేక దేవీ దేవతల విగ్రహాలు, అలాగే చిన్న ఆలయాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ దుర్గాదేవి, కాలభైరవ్, ఇట్లా అనేక దేవీ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి టెంపుల్ బయట. టెంపుల్ లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ పెద్ద శివలింగం అయితే మనం దర్శించవచ్చు. బయట మనం చూసినాం కదా నంది, ఇక్కడ ఈ శివలింగం చూస్తున్నట్టు ఉందన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం అన్నీ కూడా శివలింగాలతో ఉంటుంది. ఈ టెంపుల్లో మనకు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి.
ఈ టెంపుల్లో ఎటు చూసినా మనకు శివలింగ దర్శనం అయితే లభిస్తుంది. ఇక్కడ అన్ని వైపులా కూడా మనకు ఇక్కడ శివలింగాలు ఉంచడం జరిగింది ఈ టెంపుల్లో. ఇక్కడ మీరు శివలింగాలతో పాటు భగవాన్ పరశురాముని కూడా మీరు ఇక్కడ దర్శించవచ్చు. పరశురాముడితో పాటు అలాగే ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా ఉంటుంది. అన్నపూర్ణాదేవిని కూడా మనం దర్శించవచ్చు ఈ టెంపుల్లో. అలాగే మనం ఈ ఆలయంలో శ్రీ సీతారామచంద్రులను కూడా మనం దర్శించవచ్చు. చూస్తున్నారు కదా ఇక్కడ. చూసినాను కదా మీరు ఇక్కడ కాశీలో అనేక ఆలయాలు ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా కాశీ వద్దామని ప్లాన్ చేసినప్పుడు అట్లీస్ట్ ఇలా 3 to 4 days ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాశీలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలకి ఎంతో ప్రత్యేకత కూడా ఉంది. అలాగే దాంతోపాటు పురాణాలు కూడా ఎంతో మహత్యం ఉందన్నమాట ఇక్కడ ఉన్న ఆలయాలన్నింటికి కూడా. సో మీరు కాశీకి అయితే మినిమం 3 to 4 days అయితే ప్లాన్ చేయండి. ఫ్రెండ్స్ చూసినారు కదా కాశీ టూర్ డే 3 వచ్చేసి ఇక్కడ అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేయడం జరిగింది. సో మీరు కూడా వచ్చినప్పుడు ఇవన్నీ విజిట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సో దట్ నా వీడియో అందరికీ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.